సమావేశం ముగిసింది. వాడివేడిగా సమావేశం జరిగింది. షేరింగ్ విధానంపై ఏకాభిప్రాయం కుదరనట్లు సమాచారం. షేరింగ్ ఇవ్వాల్సిందేనని దిల్ రాజు సోదరుడు శిరీష్ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. దీంతో జూన్ 1న థియేటర్ల బంద్పై ఉత్కంఠ నెలకొంది. రేపు మళ్లీ వీరి మధ్య సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఫిల్మ్ ఛాంబర్ లో ముగిసిన నిర్మాతలు అలాగే డిస్ట్రిబ్యూటర్ల సమావేశం గురించి మరిన్ని అప్డేట్స్. కొద్దిసేపటి క్రితమే ఫిలిం నగర్ లో ఉన్నటువంటి ఫిలిం ఛాంబర్ లో నిర్మాతలు అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్ల మధ్య ఉన్నటువంటి కీలకమైన సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఈ యొక్క సమావేశం వాడివేడిగా కొనసాగింది. ఎందుకంటే షేరింగ్ విధానాన్ని పైన ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం రాలేదు. ఎందుకంటే షేరింగ్ సంబంధించినటువంటి అంశాలపైనే ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్స్ అదేవిధంగా నిర్మాతల మధ్య ఒక కీలకమైన సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే జూన్ మొదటి వారంలో మొత్తం సినీ థియేటర్స్ అన్ని కూడా బంద్ చేస్తున్నామని ప్రకటన చేసిన నేపథ్యంలో అందుకు నిర్మాతలు అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్స్ మధ్య కీలకమైన సమావేశం జరిగింది. ఈ యొక్క సమావేశానికి దిల్ రాజు సోదరుడు శిరీష్, మిగిలిన డిస్ట్రిబ్యూటర్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వారందరూ కూడా హాజరయ్యారు. అంటే వారి మధ్య షేరింగ్ విధానం పైన ఏకాభిప్రాయం కుదరలేదు. కొంత వాడివేడిగా కూడా చర్చ జరిగింది. కాబట్టి మరి జూన్ 1 కల్లా ఈ యొక్క షేరింగ్ విధానానికి సంబంధించి ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదురుతుందా లేదా అనేది కూడా తెలియాల్సింది. దానికి సంబంధించి రేపు మరొకసారి భేటీ అవుతారని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. భేటీ రేపు అవుతారు. రేపు మరి దిల్ రాజు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒకవేళ వారి మధ్య ఈ యొక్క షేరింగ్ విధానానికి సంబంధించి డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతల మధ్య షేరింగ్ విధానానికి సంబంధించి క్లారిటీ కాక రాకపోతే మాత్రం జూన్ 1 నుంచి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో థియేటర్స్ అన్ని కూడా బంద్ కానున్నాయి. ఒకవేళ రేపు వారిద్దరి మధ్య షేరింగ్ విధానానికి సంబంధించి ఏకాభిప్రాయం కుదిరితే మాత్రం థియేటర్స్ బంద్ మాత్రం ఉండదని చెప్పవచ్చు. ఎందుకంటే నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ వద్ద షేరింగ్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు. అదే నిర్మాతలు మాత్రం కొంత సుముఖత వ్యక్తం చేస్తున్నారు. షేరింగ్ ఇవ్వడానికి సంబంధించి డిస్ట్రిబ్యూటర్స్ కి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. మరి మాకు కొన్ని సినిమాలకు సంబంధించి లాభం వచ్చినప్పటికీ మరికొన్ని సినిమాలకి మాకు నష్టం జరుగుతుందని చెప్పేసి కూడా నిర్మాతలు చెప్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో కనీసం వారం రోజులు కూడా థియేటర్లో సినిమా ఆడడం లేదు. ఒక వారం తర్వాత మరొక సినిమా వెంటనే వచ్చేస్తుంది. పబ్లిక్ ఎవరు కూడా సినిమా థియేటర్స్ వచ్చి సినిమా చూసేందుకు ఎవరు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అందుకు మాకు నష్టం కలుగుతుందని చెప్పేసి నిర్మాతల వాదన. కానీ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం సినిమా నడిచినా నడవకపోయినా ఖచ్చితంగా మాకు షేరింగ్ అనేది ఇవ్వాల్సిందని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. దానిలో భాగంగా వారు ఒక ప్రకటన కూడా చేశారు. కారణం ఏంటంటే షేరింగ్ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా మేము జూన్ 1 నుంచి కంప్లీట్ గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి థియేటర్స్ అన్ని కూడా మేము బంద్ చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ప్రకటన చేశారు. ఆ ప్రకటన నేపథ్యంలో ఇటు నిర్మాతలు అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా ఫిలిం నగర్ లో ఉన్నటువంటి ఫిలిం ఛాంబర్ లో చాలా కీలకమైన సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ యొక్క సమావేశానికి సంబంధించి ఏకాభిప్రాయం అయితే కుదరలేదు. కొంత వాడివేడిగా చర్చ జరిగింది వారి మధ్య. సో రేపు మళ్ళా మధ్యాహ్నం 12 గంటల సమయంలో వారు కీలకమైన సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. సో చూడాలి మరి రేపైనా సరే వారిద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదురుతుందా లేదా అనేది కూడా రేపు మళ్ళీ క్లారిటీ వచ్చే అవకాశం అయితే కుదురుతుంది. రేపటికి వాయిదా వేసుకున్నారు. రీనా. రైట్ సైదులు, థ్యాంక్ యూ.